హాయ్ అండి. ఈరోజు మీకు మా కూరగాయల తోట చూసేసేయండి. ఏం లేదండి, ఇందులో 4 చిక్కుళ్ళు, 4 బెండలు, ఒక గోంగూర, 2 పాలకూర, 2 తోటకూర, ఒక పచ్చిమిర్చి పెట్టామండి. మా అమ్మ నాన్నకు కాలక్షేపం అవుతుంది అండ్ తినేదేదో ఆరోగ్యకరమైన కూరగాయలు తింటారని చెప్పి ఇలా పెట్టాము. ఇక్కడ బెండకాయలు చూసారా, ఇప్పుడే కాయలు వస్తున్నాయి. ఇంకొన్ని కాయలు వచ్చిన తర్వాత కొయ్యాలి. ఈ గోంగూర ఎప్పుడో ఆకు వచ్చేసింది, దాన్ని మొన్నే కట్ చేసి గోంగూర పప్పు చేసింది. అండ్ ఇదిగోండి, ఇక్కడ కొన్ని పోత వస్తుంది బెండకాయలకి. అండ్ చిక్కుడుకాయలకి ఇలాగూ చిన్నగా చిక్కుడుకాయలు వస్తున్నాయి. ఇక్కడెక్కడో మేము పచ్చిమిర్చి చెట్టు పెట్టాము, ఒకటే పెట్టాము. జూమింగ్ చేస్తాము, కొంచెం జూమింగ్ చేసిన తర్వాత చూపిస్తాను అండి. ఇదిగోండి, జూమింగ్ చేసిన తర్వాత చూడండి, ఇది ఎన్ని రోజుల నుంచి వస్తున్నానో పెరగట్లేదు. ఎందుకు పెరగట్లేదు నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇది పాలకూర. మనం ఏ కెమికల్ స్ప్రే యూజ్ చేయట్లేదు కాబట్టి ఈ ఆకులకి అలాగే హోల్స్ ఉంటాయి. ఏదైనా కెమికల్ స్ప్రే యూజ్ చేస్తే ఏ హోల్స్ లేకుండా ఆకు నీట్గా వస్తుంది. అవి మార్కెట్లో దొరుకుతాయి. బట్ మేము ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి ఇలాగే ఉంటాయి. వీటి మీద పురుగులు వాళ్తాయి. ఆ పురుగులన్నీ తినేసిన తర్వాత మనం కోసుకుంటాము. ఇది తోటకూర. ఈ తోటకూర ఇత్తనాలు కూడా వచ్చేస్తుంది అనమాట. ఈ పువ్వు నుంచి మనకి ఇత్తనాలు వస్తాయి. అవి ఎలా ఉంటాయి అంటే ఆవాల్లాగా ఉంటాయి. నేను ఇప్పుడు గిల్లాను కదా, అది మీకు చూపిస్తాను. అదిగోండి, మీకు చూపిస్తాను. ఇగోండి, ఆవాల గింజల్లాగా ఉంటాయి. ఇవి నేను ఆల్రెడీ కొన్ని ఇత్తనాలు కోసి ఒక బాక్స్లో స్టోర్ చేశాను, అది కూడా చూపిస్తాను. అండ్ పాలకూర ఇలా మంచిగా ఉన్న ఆకులన్నీ గిల్లేసి కోసుకుని ఇలా బొట్లో వేసుకుంటాం. నేను ఆల్రెడీ కొన్ని కోసి బొట్లో వేసాను. ఇది తీసుకెళ్ళి వాష్ చేసి కర్రీ చేసుకోవాలి. ఇగోండి బెండకాయలు. మాకు ఈ తోటకు ఒక పక్క గేదెల సావిడి ఉంటుంది అండ్ ఒక పక్క కాలువ ఉంటుంది. ఎందుకు ఇక్కడే వేసామంటే ఈ కాలువకి దగ్గరలో ఉంటే బయట నుంచి నీళ్లు మోసుకురాకుండా కాలువలో నీళ్లు మోసి ఇలా వాటర్ పోసేయచ్చు అని చెప్పి, ఈజీగా ఉంటుందని చెప్పి అలా చేసాం మేము. ఇవి తోటకూర విత్తనాలు ఇందాక చూపించాను కదా, అవి నెక్స్ట్ ఇయర్ యూస్ చేసుకోవడానికి ఉంటేను ఇలా స్టోర్ చేశాను. ఇది సైక్లోన్ బిఫోర్ వీడియో అండి.